క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణము మనకు అనుగ్రహించినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తడ ఉంచి కళ్ళు చూసుకున్నట్లయితే, మహాగణుడును మహోన్నతులను సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, కొద్ది నిమిషాల పాటు నీ పక్షాన నిలబడవచ్చుండగా నాతోనూ అందరితోనూ నీ వాక్యం చేత మాట్లాడండి. నీ వాక్యం బ్రతికించేది, బాధలో నెమ్మదిచ్చేది. ఇట్టి నీ వాక్ చేత నీ ఆత్మశక్తితో ప్రతి ఒక్క హృదయాలను నింపండి తండ్రి. వారి ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదలకు, సాంఘిక జీవనంలో తోడ్పాటుకు నీ వాక్యం ద్వారా వేరు పొందినట్టుకు సహాయం దయచేయమని, నిలబడబోతున్న నన్ను నీ ఆత్మ చేత వాడుకుని మహిమాగంత ప్రభావాలు మా ద్వారా మీరే పొందమని యేసు దివ్యనామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినములకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 5:13 చదువుతున్నాను. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టుకే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు. పిల్లరా, మత్తయి సువార్త 5వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైంది, అందరికీ తెలిసినటువంటిది. ఎందుకంటే దీనిని పర్వత ప్రసంగం అంటారు, సెర్మన్ ఆన్ ద మౌంట్. దీనిని అనేక మంది వివరించారు. దీన్ని ఏమంటారంటే ప్రపంచ నియమావళి అని చెప్తారు. ప్రపంచంలో మానవుడు ఎలా ఉండాలనేటువంటిది యేసు ప్రభు బోధించాడు. ఆయన ఈ లోకానికి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆ రాజ్యంలోని యొక్క ప్రజలు ఎలా ఉండాలో, ఎలా జీవిస్తే వారు పరలోకానికి చేరుకుంటారో, ఎలా జీవిస్తే వారు ఆత్మీయమైనటువంటి ప్రభువుని ఎరిగినటువంటి వారుగా ఉంటారో ఈ అధ్యాయంలో ప్రభువు బోధించున్నాడు. ప్రారంభంలో నవధన్యతలు అంతకుముందు తెలియజేశాను. ఈరోజు యేసు ప్రభువు ఈ లోకంలో క్రైస్తవుడైనటువంటి వాడు ఎలా ఉండాలో చెప్పినటువంటి విషయాలను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పిల్లరా, చదవనటువంటి లేఖన భాగంలో మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. యేసు ప్రభు యొక్క శిష్యులు ఏమై ఉన్నారంటే ఉప్పు అయి ఉన్నారు అని ప్రభు మాట్లాడుతున్నాడు. యేసును వెంబడించే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకానికి ఉప్పు. ఉప్పు రుచినిచ్చేదిగా ఉంది, ఉప్పు రక్షించేదిగా ఉంది. ఉప్పు అనేటువంటిది లేకుండా మనం బతకలేము. మన శరీరంలో కూడా ఉప్పు ఉంది. అంతేకాదు, మానవుడు పుట్టినప్పుడు బొడ్డుకు ఉప్పు రాస్తారు, మరణించినప్పుడు పెట్టిలో కూడా ఉప్పు వేస్తారు. అంతేకాకుండా దేవుని యొక్క యాగాలు బలిలో కూడా ఉప్పు కలిపేటువంటిది వాస్తవము. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఉప్పు కనుక ఎక్కువైన భాగాలు, తక్కువైన భాగాలు, తగ్గు మాత్రంగా ఉండాలి. అంతేకాకుండా ఉప్పు అనేటువంటిది ఒక ఎరువుగా కూడా వాడుతున్నటువంటిది వాస్తవం. మాంసాన్ని నిల్వ చేయడానికి, పొలాలను సారవంతం చేయడానికి ఉప్పు వాడతారు. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఒకప్పుడు ఉప్పును కరెన్సీలాగా వాడేవారు, అంటే డబ్బులాగా వాడేవారు. డబ్బు లేని జీవితాన్ని ఊహించగలమా? ఊహించలేం కదా. అలాగే డబ్బు మనిషి పుడితే కావాలి, బ్రతకడానికి కావాలి, చనిపోయిన తర్వాత కూడా అవసరమే. అలాగే ఉప్పు కూడా అవసరమైంది. క్రీస్తునందు పిల్లరా, అలాంటి ఉప్పు నిస్సారమైతే అది ఎందుకు పనికిరాదు, ఉపయోగపడదు. క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉప్పులాగా తన విధానాన్ని కాపాడుకోవాలి.
ఈ లోకంలో కలిసిపోతే నిస్సారమైపోతాము, దానివల్ల ఎందుకు ఉపయోగపడదు. కనుక ఈ లోకంలో ఉండాలి, కానీ ఈ లోకంలో కలవనటువంటి వారంగా మన జీవితాలు ఉండాలి. అందుకే బైబిల్ చెబుతుంది, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో పరిశుద్ధ లేఖన భాగం ఇలాగా సెలవిస్తూ ఉంది. రోమా 12:1 వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధం దేవుని అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొని దేవుని వాక్యమును మిమ్మును బతిమాలుకొంచున్నారు. కాబట్టి ఇట్టి సేవ యుక్తమైనది. మీరు లోక మర్యాద అనుసరింపక ఉత్తమము అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్త పరీక్షను తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన వల్ల రూపాంతరము పొందుడి. చూసారా, లోక మర్యాదను అనుసరింపక, మనకి లోకంలో ఉన్నాం కానీ నిస్సారమైపోకూడదు. ఎందుకు పనికిరాదు, త్రక్కబట్టక కాక. అందువల్ల ప్రియా దేవులారా, మనం ఈ లోకంలో ఉన్నాము కానీ ఈ లోకంలో కలవారినటువంటి వారంగా బైబిల్ చెప్తుంది. లోక మర్యాదను అనుసరింపక. అనుసరిస్తున్నావా? ప్రార్థనకు వస్తారు, భక్తి చేస్తారు, ఉపవాసం ఉంటారు, బుధవారం, శుక్రవారం, ఆదివారం వస్తానే ఉంటారు. కానీ కార్యాలు జరిగేటప్పుడు, పెళ్లిళ్ళకు కానీ గృహ ఏర్పాట్లో కానీ అక్కడికి వెళ్తారు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా? కాబట్టి బైబిల్ చెబుతుంది, ఈ లోకల మర్యాద అనుసరింపకూడదు. ఉప్పు దాని సారం కోల్పోతే ఎందుకు పనికిరాదు. మనుషుల చేత తొక్కబట్టే కానీ మరి దేనికి పనికిరాదు. అనగా క్రైస్తవులైనటువంటి వారు లోకంతో రాజీ లేనటువంటి శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉప్పులాగా ఈ లోకంలో బ్రతకాలని ప్రభు మాట్లాడుతున్నాడు. రెండవదిగా 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, వెలుగు లేనటువంటి జీవితం ఊహించలేము. వెలుగుతూ అనేకులు వెలిగించేదిగా ఉంటుంది. కొవ్వొత్తు చూస్తాం, అది కరిగిపోతూ ఇతరులు వెలిగిస్తుంది. అనగా వెలుగు ఇతరులకు వెలిగిస్తుంది. వెలుగు వల్లే ఈ లోపల ఆహారము, చెట్లు వెలుగు తీసుకుని పిండి పదార్థం తయారు చేసి ఆహారం ఇవ్వడం. వెలుగు లేని జీవితం లేదు పిల్లరా. అందుకొరకే ప్రభు అంటున్నాడు, మీరు ఈ లోకానికి వెలుగుగా ఉన్నారు. మన జీవితాలు వెలుగున్నాయా, చీకటిగా ఉన్నాయా? అనేకులు వెలుగునిచ్చేటువంటివిగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకని కొండ మీద గృహము, కొండ మీద పట్టణము మురిగై ఉండదు. అలాగే అది అనేక దిక్కు చూసేలా ఉపయోగపడుతుంది. నేను కూడా ఈ లోకంలో, అనగా లోకము సాతానుది. ఈ సాతాను యొక్క లోకంలో ఈ క్రైస్తవులమైన మనము వెలుగునిచ్చేటువంటి వారుగా ఉండాలని మాట్లాడుతున్నాం. పిల్లరా, ప్రభు చెప్పాడు, మీరు లోకానికి వెలుగు. ప్రభు చెప్పాడు, ఆయనే నిజమైన వెలుగు. ఆయన పిల్లలైనటువంటి మనం కూడా ఈ లోకానికి వెలుగునిచ్చేటువంటి వారిగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. 15వ వచనంలో, మనుషులు దీపం వెలిగించి మంచం కిందను కొంచెం కింద కానీ ఇంట నుండి వారికి వెలుగునిచ్చుటికే దీపస్తంభం మీదనే పెడతారు. చూసారా, అది ఎలాగైతే వెలుగునిచ్చేటువంటిదిగా ఉపయోగపడేదిగా ఉంటుందో మన జీవితాలు అనేకులకు వెలుగునిచ్చేటువంటిదిగా ఉండాలి. 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూసారా పిల్లరా, మనుషులు నీ సత్క్రియలను చూసి మనం క్రియలు ఉండాలి. యాకోబు అంటాడు, క్రియలు లేని విశ్వాసం మృతం. మన క్రియల ద్వారా మన జీవితాన్ని చూపించాలి. మాట్లాడమని ఎవరైనా చెప్తారు, మన ముందు మాట్లాడకపోవచ్చు, కానీ మాట్లాడే శక్తి అందరికీ ఉంటుంది. మాట్లాడక మాత్రాన మాట్లాడడం కాదుగా. కాబట్టి మాటలు కాదు కానీ క్రియలు కలిగినటువంటి జీవితంగా మనం ఉండాలని, మనుషులని సత్క్రియలు చూసి పరలోకమందున తండ్రిని మహిమపరచినట్లు మన క్రియల ద్వారా పరలోకమందున తండ్రి మహిమపరచబడాలని వాక్యము మాట్లాడుతుంది. పిల్లరా, అలాంటి శ్రేష్టమైనటువంటి క్రియలు ఈ లోకంలో మనము కలిగి ఉన్నటువంటి వారము కావాలని పరిశుద్ధ లేఖన భాగము మాట్లాడుతుంది. 17వ వచనం చదువుతున్నాను. ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయుట
వచ్చిందని తలంచవద్దు. నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. యేసు ప్రభువు లోకంలో ఉన్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, హెరోదీయులు వాళ్ళందరూ కూడా ఆయన మీద ఆరోపణ చేస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదన్నారు ఆయన. కానీ ప్రభు ఏమంటాడంటే, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను. సబ్బాతు కానీ, ఉపవాసాలు కానీ, అన్ని విషయాలు ధర్మం చేయటం కానీ, యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం రాలా, ధర్మశాస్త్రం కాదంటాం రాలా. కానీ ధర్మశాస్త్రము చట్టం యొక్క నిజమైనటువంటి స్థితిని ఆయన తెలియజేయడానికి వచ్చాడు. దాన్ని రద్దు చేయలా. ధర్మశాస్త్రము తన జీవితంలో నెరవేర్చుకున్నాడు. ధర్మశాస్త్రం పాపం తీసివేయలేదు, కానీ యేసుక్రీస్తు మానవాళి పాపాన్ని తీసివేశాడు. అనగా ధర్మశాస్త్రాలను ఆయనలో నెరవేర్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మరణం ద్వారా, రక్తం ద్వారా ప్రవక్తలు ఏదైతే చెప్పాడో అదంతా కూడా ఆయన నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఉదాహరణకు పస్కాను అనుసరించాలి, యేసుప్రభు అనుసరించాడు. కానీ అక్కడ పస్కా పశువు లేదు. యేసుప్రభు ఉన్నప్పుడు ఆయనే పస్కా పశువుగా బలైపోయాడు. అందువల్ల పిల్లరా, యేసుప్రభు ఎక్కడ కూడా ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు. కానీ ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో యేసు అది చేసి మోషే ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తలు చెప్పిన విషయాలను ప్రభు తనలో నెరవేర్చాడనేటువంటిది వాస్తవము. అందువల్ల యేసు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు. సమస్తాన్ని కూడా నిజమైనటువంటి ధర్మశాస్త్రం అంటే ఏంటో ఆయన క్రియల ద్వారా చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. 18వ వచనంలో, ఆకాశమును భూమి గతించిపోయినది కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదే నిశ్చయంగా మీతో చెప్తున్నాను. పిల్లరా, ఆకాశం భూమి గతించినే కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు. చూసారా, ధర్మశాస్త్రము తరువాత యేసు ప్రభు నూతనమైనది ఇచ్చాడు. ఆయన దాన్ని నెరవేర్చేటువంటి వాడిగా ఉన్నాడు. నూతనమైనది ఇవ్వబడిందంటే అర్థం ఏంటంటే, పాత సరైనది కాదనేగా. ఆయన చెప్పింది ఏది తప్పిపోదు. ఎందుకు? ప్రభు ఆయన, దేవుడు ఆయన మాటలు సున్నైనా కానీ ఏది తప్పిపోదు. ప్రభు చెప్పిన విషయాలు. గొప్ప దేవుడని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. క్రీస్తునందు ప్రియా దేవులారా, 30వ వచనంలో 20వ వచనంలో, శాస్త్రులు నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో చెప్తున్నాను. అక్కడ ఉన్నటువంటి తన శిష్యులతో చెప్తున్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు, యోధార్థ గలవారు, వారు ఉపవాసం ఉంటారు, విశ్రాంతిని పాటిస్తారు, ప్రవక్తల వచనాలు వారు అనుసరిస్తారు. కాబట్టి పుదీనాలో, జీలకర్రలో దశమ భాగాలు ఇస్తారు. ఇవన్నీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేటువంటి వారిగా వాళ్ళు ఉన్నారు. కానీ వారు పైకి చేస్తున్న కానీ అంతరంగాలు దేవునికి దూరంగా ఉన్నాయి. అయితే వారికంటే మీరు మిన్నగా ఉండాలి. వారు ఆచారమైనటువంటి, సిద్ధాంతపరమైనటువంటి, మతపరమైనటువంటి భక్తి చేస్తారు. కానీ నిజమైనటువంటి ఆత్మారాధనతో కూడా భక్తి మీరు చేయాలి. వారికంటే మీ భక్తి ఎక్కువగా ఉండాలి. అందుకని బైబిల్ చెబుతుంది, వారి నీతి కంటే మీ నీతి ఎక్కువగా ఉంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని మాట్లాడతారు. పిల్లరా, శాస్త్రుల కన్నా, పరిసయ్యుల కన్నా, సద్దూసీయుల కన్నా, హెరోదీయుల కన్నా అందరికంటే కూడా హృదయాంతరంతో కూడా దేవుని బిడ్డలు ఆయనకు మహిమ తెచ్చేటువంటి వారుగా, వారికంటే మీరు సత్క్రియలు బాగుండాలని ప్రభు కోరుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. 21వ వచనం చదువుతున్నాను. నరహత్య చేయవద్దని, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనవునని పూర్వీకులతో చెప్పండి మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా,
తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. క్రీస్తునందు పిల్లరా, నరహత్య పాపం. యేసు ప్రభు ప్రత్యేకమైనటువంటి లా హత్య గురించి, కోపాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పిల్లరా, హృదయంలో కూడా పాపం చేయకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన బైబిల్ చెబుతుంది, కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చూసారా, ఎంతమందిని మాటల ద్వారా చేస్తాం మనం. నరహత్య అంటే కేవలం బాహ్యంగా చేయడమే కాదు, మాటల ద్వారా. మాట కత్తి కన్నా పవర్ఫుల్. కాబట్టి నరహత్య అంటే మనిషిని చంపటమే కాదు, కత్తి కోట్లంటి మాటలతో మనిషిని చంపినా అది కూడా నరహత్య కనుక జాగ్రత్తగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. వ్యర్థుడా అని చెప్పినప్పుడు మహాసభకు లోనవును. కావున పిల్లరా, హత్య, కోపం ఇవేమీ లేకున్నటువంటి వారుగా ప్రభు బిడ్డలుగా మనం మాట్లాడాలని, ప్రభు బిడ్డలుగా మనం జీవించాలని ప్రభు చెప్తా ఉన్నాడు. 27వ వచనంలో, వ్యభిచారం చేయవద్దని చెప్పమని మాట విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడును అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారం చేసిన వాడను. క్రీస్తునందు పిల్లరా, బైబిల్ చెప్తుంది, వ్యభిచారం చేస్తేనే పాపం కాదు, కానీ బాహ్యంగా శరీరంతోనే వ్యభిచారం చేస్తే వ్యభిచారం అని ధర్మశాస్త్రము చెప్తుంది. కానీ పిల్లరా, ప్రభు చెప్తున్నాడు, వ్యభిచారము క్రియ వల్లే కాదు, హృదయానికి కూడా, హృదయంలో కూడా పాపం చేసేటువంటి వారు అవుతాము. హృదయంలో దాచుకుని వ్యభిచార తలంపులు, వ్యభిచార స్థితి పైకి శ్రేష్టంగా కనపడినా దానివల్ల పిల్లగా హృదయం ప్రభు చూస్తున్నాడు. ధర్మశాస్త్రం బాహ్యానికి సంబంధించింది, కానీ ప్రభు హృదయాన్ని చూస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, 29వ వచనంలో, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచని యెడల దాన్ని పెరికి నీ ఎదురుని పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయకుండా నీ అవయవము నీలో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కదా. నీ కుడి చేయి నీ అభ్యంతరపరచని యెడల దాన్ని నరికి నీ ఎదురుని పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కాదా. క్రీస్తునందు పిల్లల ప్రభు ఇక్కడ పాపానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పరలోకంలో చేరాలని ఏది అడ్డుపండగా ఉందో అది తీసేయమంటున్నాడు ప్రభు. అనగా ఆయన ఇక్కడ అలంకార భాష వాడాడు, అక్షరార్థంగా కాదు. ఆదిమ సంఘంలో ఆరిజిన్ అనేటువంటి సుప్రసిద్ధ క్రైస్తవుడు ఆయన తన కన్ను తీసేసుకున్నాడు. మంచిది కాదు కదా అలా చేయడం. ఎందుకంటే హృదయంలో పాపం లేనటువంటి వారంగా మనసులో పాపం చేసేటువంటి వారు అవుతాము. క్రీస్తునందు పిల్లరా, ఆత్మరక్షణ అన్నిటికంటే ప్రాముఖ్యమైనదని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనసులో కూడా పాపం చేయనటువంటి వారుగా ఉండాలి. పైకి బాగానే కనబడతాం, కానీ ప్రభు అంతరంగాన్ని చూస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. అందుకనే నీ కుడి చెయ్యి అభ్యంతరపరచని యెడల దాన్ని నరికి నీ ఎదురుని పారవేయము. వీళ్ళరా, పరలోకం చేరడానికి ఏది కూడా మనకు అడ్డు కాకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు. ఏది అడ్డు ఉందో మనం తొలగించేయాలి. ఎందుకంటే మన పౌరసత్వం పరలోకం ఉంది, మన పైవారమే కనుక ఈ లోకంలో ఏ అడ్డుగా ఉన్నా దాన్ని తొలగించుకుని ప్రభు వైపు చూడాలని లేఖనము మాట్లాడుతోంది. 31వ అధ్యాయం వచనంలో 31వ వచనము, తన భార్య విన్నాడు వాడు ఆమె పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడినది కదా. క్రీస్తునందు ప్రియులారా,
మోషే ధర్మశాస్త్రము విడాకులు ఉన్నాయి, కానీ యేసు ప్రభు చెప్పినటువంటి విధానంలో విడాకులు లేవు. యేసు ఉన్నటువంటి ఆ కాలంలో మోషే విడాకుల గురించి మాట్లాడు. ఒక్క వ్యభిచారిగా విషయంలో తప్ప మరి విడాకు అనేటువంటిది ప్రభు ఇష్టపడినటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, 32 నేను మీతో చెప్పినది ఏమనగా వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విన్నాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారిగా చేస్తున్నాడు. చూసారా, ఒక్క వ్యభిచార కారణం తప్ప ఒకసారి వివాహం అయితే జీవితాంతము మరణ పర్యంతము కూడా ఆమెతో కాపురం చేయాలని, అనగా విడాకును ప్రభు నిషేధించాడు. ఒక వ్యభిచార కారణంలో తప్ప. క్రీస్తునందు ప్రియార్థులారా, వివాహం కలిగి సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని, శ్రేష్టమైనటువంటి కుటుంబ వ్యవస్థ కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 33వ వచనంలో, మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. క్రీస్తునందు ప్రియులారా, ప్రమాణము చాలా మంది ప్రమాణాలు చేస్తూ ఉంటారు, తగ్గిపోతూ ఉంటారు. కానీ బైబిల్ 34వ వచనంలో, నేను మీతో చెప్పింది ఏమనగా ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోవద్దు, ఆకాశం చూడనివద్దు, అది దేవుని సింహాసనము, భూమి చూడనవద్దు, అది ఆయన పీఠము, యెరూషలేము చూడనవద్దు, అది మహారాజు పట్టణము. క్రీస్తునందు ప్రియార్థులారా, ప్రభు అంటున్నాడు, ఆకాశం మీద కొట్టేయద్దు, భూమి మీద కొట్టేయవద్దు. కారణం ఏమిటంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. బైబిల్ చెప్తుంది 37వ వచనంలో, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, కానీ నీ అని ఉండవలను. వీటికి మించినది దుష్టు నుండి పుట్టినది. క్రీస్తునందు ప్రియులారా, ప్రమాణము ఆల మీద ఒట్టు, ఈల మీద ఒట్టు కాదు. కానీ నువ్వు మాట ఇస్తే మాటే, అవునంటే అవును, కాదంటే కాదు. ఆర్ఆర్కే మూర్తి గారు ఇలా చెప్పాడు. ఆయన నేను విన్నాను, క్రైస్తవులు అబద్ధం ఆడరు, నిజాలు కూడా చెప్పాలి. చూసారా, ఏమంటారు అంటే అలాంటి జీవితం మనకు కలిగి ఉండకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నో అని చెప్పడానికి కూడా మనం ఇష్టపడాలి. అట్లా చెప్తే ఏ సమస్య ఉండదు. ఎవరైనా అడిగారని కొన్ని మొహమాట పడకూడదు. మొహమాట పడితే ఏమవుద్ది, మనందరికి తెలుసు కదా, ఇబ్బంది పడతారు. కనుక ప్రియులారా, మొహమాటం లేనటువంటి వారు క్రైస్తవులు అవునంటే అవును, కాదంటే కాదు, ఒకేసారి తెంపేయాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా అవున్నారు. ప్రియులారా, 38వ వచనంలో ప్రతీకారం గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 38, కంటి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఎవరగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. క్రీస్తునందు ప్రియులారా, నువ్వు ప్రతీకారం తీర్చుకునే అవసరం లేదు. ఎందుకు? తీర్పు తీర్చేవాడు ఆయనే, ప్రతీకారం తీర్చేవాడు ఆయనే, పగ తీర్చుకునేవాడు ఆయనే. ఆయన ఉగ్రతకు ఆయనకు అవకాశం ఇవ్వాలి. కనుక ప్రియమైనటువంటి జనులారా, ప్రభు అంటున్నాడు, నీవు కంటి కన్ను పంటికి పన్ను మాట్లాడిన ధర్మశాస్త్రం అంతా కూడా కంటి కన్ను పంటికి పన్ను. కన్నుడు కొడితే ఆ వ్యక్తి కూడా కన్నుడు కొట్టాలి, పొల్లుడు కొడితే ఆ వ్యక్తి కూడా కొట్టిన వ్యక్తి పొల్లుడు కొట్టాలి. కానీ ప్రభు అంటున్నాడు, నీ కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంపను కూడా ఇవ్వాలి. ఎంత ప్రేమ! క్రీస్తునందు ప్రియులారా, ఆయన ప్రేమతో కూడినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆయన బోధించేటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం. 43వ వచనంలో ఈ 43 నుండి 48 వరకు ప్రేమ గురించి మాట్లాడతాం. లవ్.
ధర్మశాస్త్రంలో ప్రేమ అనేది లేదు, కంటి కన్ను పంటి పని. కానీ యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆ చట్టంలో పొరుగువారి పట్ల ప్రేమ చట్టాన్ని ఆయన వివరించేటువంటి వాడు ఉన్నాడని మనము జ్ఞాపకం ఉంచుకున్న బదులుగా ఉంచుకున్నాం. క్రీస్తునందు ప్రియులారా, 43 చదువుతున్నాను. నీ పొరుగువారిని ప్రేమించి శత్రువులను ద్వేషించమని చెప్పమని మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారికి ప్రార్థన చేయండి. ఎంత అద్భుతమైన మాట. క్రీస్తునందు ప్రియులారా, నేను మీతో చెప్పేది ఏమిటంటే, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. కనుక నువ్వు ఏం చేయాలి? దేవుడి కుమారుడు కనుక శత్రువుల కొరకు ప్రేమించుడి. శత్రువులను ప్రేమించేటువంటి వారు అన్నాడు. ఇది ఎట్లా సాధ్యం? లోకంలో సామెత ఉంటుంది, రుణశాసము శత్రుశాసం ఉండకూడదని. కానీ ప్రభు అన్నాడు, శత్రువులను ప్రేమించండి మీరు. వీళ్ళు సాధ్యమేనా? కానీ ప్రభు అన్నాడు, శత్రువులు ప్రేమించండి. ఆయన ప్రేమమయుడైన ఈ లోకానికి ప్రేమ చూపించడానికి ప్రభు వచ్చాడు. యేసుక్రీస్తు కల్వరిశిలో వేలాడుతూ కూడా అంటాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. వీళ్ళారా, యేసు మార్గం ప్రేమ మార్గం, యేసు రాజ్యం ప్రేమ రాజ్యం, యేసు బోధ ప్రేమ బోధ, యేసు ప్రజలు ప్రేమ ప్రజలు. కనుకనే ఆయన అంటున్నాడు, ప్రేమ అనే మాట ఇక్కడ అగప్పే అనే మాట వాడబడింది. అగప్పే అంటే ఏంటంటే స్వార్థం లేనటువంటి ప్రేమ చూపండి. ఎవరి ఎడలా? శత్రువుల ఎడల కూడా ప్రేమను. ఇది యేసు మాట, యేసు మార్గం. ఇది క్రైస్తవ్యంలో శత్రువులు కూడా ప్రేమించేటువంటి విషయం క్రైస్తవులు మాత్రమే ఉంది. క్రీస్తునందు ప్రియులారా, అప్పుడు దేవుని కుమారులై ఉన్నట్లు మనం శత్రువులు ప్రేమిస్తే దేవుని ప్రేమ, ప్రేమించేవారిని ప్రేమిస్తే మానవుల ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఏంటి తెలుసా? శత్రువును కూడా ప్రేమిస్తే అది ప్రభు ప్రేమ, దేవుని ప్రేమ అవుతాం మనం. 40వ వచనంలో, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపించున్నాడు. పిల్లరా, దేవునికి ఏ తేడా లేదు. మంచివారి మీద చెడ్డవారి మీద అందరి మీద. నువ్వు దేవునికి కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుని ప్రేమించేవారు ఉన్నా ప్రేమించేవారు లేకపోయినా ఆయనకి ఏ తేడా లేదు. దెర్ ఇస్ నో డిఫరెంట్. సూర్యకాంతి అందరికీ వస్తుంది. అరిచేతి గడ్డ మీద సూర్యకాంతిని ఎవరు ఆపలేరు. అలాగే అందరి మీద కూడా ఆయన వర్షాన్ని కురిపిస్తా ఉన్నాడు. అనగా ఆశీర్వాదాలు ఆయన ప్రేమించే మాత్రమే కాదు, కానీ అందరికీ దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 44 ఒకసారి చదువుతున్నాను. నేను మీకు చెప్పింది ఏమనగా, మీరు లోకమందున్న మీ తండ్రి కుమారులు ఉన్నట్లు మీ శత్రువులు ప్రేమించుడి, మిమ్మల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి, శత్రువులు ప్రేమించండి. యోబు తన శత్రువుల కొరకు ప్రార్థన చేసినప్పుడు రెండంతర ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. వీళ్ళరా, తాను బాధపడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేశాడు యోబు. దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని ఆయన పొందాడు. బైబిల్ చెప్తుంది, హింసిస్తున్న వారికి ప్రార్థన చేయండి. చేయగలము మనము? సో డిఫికల్ట్, కష్టం, చేయలేము. కానీ ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని హింసిస్తున్నటువంటి వారికి ప్రార్థన చేయండి. ప్రభు ప్రార్థన చేశాడు, తండ్రి ఏం చేస్తున్నాడు తెలియదు, క్షమించు. వీళ్ళరా, ఎప్పుడైతే మన శక్తులు మనకు ప్రార్థన చేస్తామో వారిని ఎత్తున ముక్కులు పోసేటువంటి వారు అవుతావు. దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. యోబు వలె రెండంతల ఆశీర్వాదాన్ని. అందువల్ల శత్రువులు ఉంటారు. నువ్వు మంచి చేస్తా వెళ్తుంటే
శత్రువులు ఉంటారు, కానీ ఆ శత్రువులు ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది కనుక మనం ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తా ఉంది. 46వ వచనంలో, మీరు మిమ్మల్ని ప్రేమించాలని ప్రేమించేలా మీకేమి ఫలం కలుగును? సుంకరు అలాగే చేస్తున్నారు కదా. మనం ప్రేమిస్తే ప్రేమిస్తారా? కాదు. ప్రేమ అంటే ఎవరు? నువ్వు ప్రేమించే వారికి నువ్వు ఇస్తే వాళ్ళు నీకు ఇస్తారు. దానివల్ల ఏంటి? కాదు. కానీ బైబిల్ చెబుతుంది సుంకర్లు కూడా అలాగే చేస్తున్నారు. క్రీస్తునందు ప్రియ దేవులారా, దేవుని వాక్యము స్పష్టమైంది. సుంకర్లు కూడా ప్రేమించే వారిని ప్రేమిస్తున్నారు, కానీ వారికి మీకు తేడా ఏంటంటే శత్రువుల కూడా ప్రేమను చూపించాడు. యేసు ప్రభు లోకాన్ని ప్రేమించాడు, తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టేటువంటి గొప్ప ప్రేమమైన ఆయన. సిలువేయండి సిలువేయండి అన్నారు. 5,000 మంది ఆహారం పెడితే అందరు చక్కగా తిన్నారు. తిన్న రొట్టె రాళ్ళుగా మారి అని సిలువేయమన్నారు. అయినా వారందరిని తండ్రి క్షమించమని ప్రభు వేడుకున్నాడు. కనుక పిల్లరా, మనం ప్రేమించమని ప్రేమించడం కాదు, శత్రువుల పరిత్రం మనం ప్రేమించినటువంటి వారిగా ఉండాలి. వాక్యం మాట్లాడుతుంది. 48వ వచనాన్ని చదువుతున్నాను. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణంగా ఉండగలరు. బైబిల్ చెబుతుంది పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, మీరును పరిపూర్ణంగా ఉండేదరు. విన్నారా? ఎప్పుడు పరిపూర్ణమవుతాం మనం? ఎప్పుడైతే ధర్మశాస్త్రం అంతయు పాటిస్తామో, దేవుని మాటలు ఆయన వాక్యాన్ని అనుసరిస్తామో, అప్పుడు మనం పరిపూర్ణమవుతాము. కనుక మనం పరిపూర్ణం కావాలంటే దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా చేయాలి. మనం పరిపూర్ణం కావాలంటే ప్రభు అనేక విషయాలు ధర్మశాస్త్రాన్ని బోధించాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయకుండా నెరవేర్చాడు. ఆయన ఈ అధ్యాయంలో క్రీస్తునందు పిల్లరా, ధర్మశాస్త్రాల గురించి, హత్య గురించి, కోపాల గురించి, విచారణ గురించి, విడాకుల గురించి, ప్రమాణం గురించి, ప్రతీకారం గురించి, ప్రేమ అంటే ఏంటో ఇవన్నీ విషయాలు చెప్పాడు. కానీ ఏంటంటే ధర్మశాస్త్రంలో ఇవి ప్రాముఖ్యమైన విషయాలు. ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటిస్తే నువ్వు దేవుల్లో పరిపూర్ణం అవుతావు. ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తానుసారమైనటువంటి వ్యక్తిగా మారుతావంటే, పరిపూర్ణం అవుతావంటే, దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా మనము నెరవేర్చినప్పుడే. ఇలా బైబిల్ చెప్తుంది, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులైన బైబిల్ చెప్తాను. దేవుని వాక్యం పరిపూర్ణమైనది. ఆ పరిపూర్ణమైనటువంటి వాక్యాన్ని మన అనుసారంగా మనం బ్రతికితే ఈ లోకంలో మనం ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారం అవుతామని జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, ప్రభు యొక్క బిడ్డలు లోకం ఎలా ఉండాలో యేసు ప్రభు ఈ పర్వతాన్ని ఎక్కి, మోషే ఎలాగైతే ఆయన పర్వతాన్ని ఎక్కి ప్రసంగించాడో, ఇక్కడ ఈ ప్రభు కూడా దైవరాజ్యంలో ప్రవేశించేటువంటి వారు ఈ లోకంలో ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో, ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు పరలోకంలో కూడా ప్రవేశిస్తారని లేఖనము మాట్లాడుతుంది. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు చెప్పినటువంటి పర్వత ప్రసంగం అనేక మంది ప్రముఖులు అనుసరించారు. ప్రభు బిడలంగా మనం ఈ లోకంలో ఆయన వాక్యానుసారమైనటువంటి శ్రేష్టమైన జీవితం కలిగి ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు, మీరు లోకానికి ఉప్పు నిసారం కాకూడదు. ఈ లోకంలో ఉన్నాం, కానీ ఈ లోకం మనలోనికి రాకూడదు. వెలుగై ఉన్నారు, అనేకులకు వెలుగునిచ్చేటువంటి వారిగా మన జీవితాలు ఉండాలి. పిల్లరా, ధర్మశాస్త్రాల గురించి ప్రభు మాట్లాడాలి. ధర్మశాస్త్రము కొట్టివేయటం కాదు, కానీ ఆయన నెరవేర్చినటువంటి తండ్రిగా ఉన్నాడు. ఆయన ప్రభు కోపాల గురించి, హత్య గురించి,
వ్యభిచారం గురించి, విడాకుల గురించి, ప్రమాణాల గురించి, ప్రతీకారం గురించి, అలాగే చివరిగా ప్రేమ గురించి మాట్లాడుతూ ప్రభు అన్నాడు, పరిపూర్ణులు తండ్రి కనుక మీరు ఈ లోకంలో పరిపూర్ణ కనుక దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఈ లోపల పరిపూర్ణం అవుతాము. ఆ పరిపూర్ణమైన జీవితాన్ని ప్రభు ఇవ్వడానికే ఆయన పరలోకంలో నుండి దిగి వచ్చినాడు. ప్రియా దేవులారా, నువ్వు పరిపూర్ణుడు కావాలని, నువ్వు పరలోకంలో చేరాలని, యుగ యుగాలు ఆయనతో కూడా సంతోషించాలని ప్రభు అన్నాడు. పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా ఈ లోకంలో వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తే పరిపూర్ణం అవుతాం, ఆయన దైవరాజ్యాన్ని చేస్తాం. అందుకే ఆయన ఈ పర్వత ప్రసంగాన్ని చేసినటువంటి వాడు ఉన్నాడు. అతి శ్రేష్టమైనటువంటి నవధన్యతలతో కూడినటువంటి ఈ వాక్యం ఆయన బోధించాడు కనుక పరిపూర్ణంగా క్రీస్తు కృప ఎదగాలని కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు ఆస్వాదించాక ఆమె ప్రార్థన చేసుకుందాం. పిల్లలు ఉంచండి. మహాగణుడు, మహోన్నతుడును, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, నీ వాక్యం బ్రతికించేది, బాధలను అనుమతించేది. నీ వాక్యం ద్వారా మాట్లాడదానికే స్తోత్రాలు. ఎవరైతే వాక్యాన్ని విన్నారో తండ్రి, వారందరి హృదయాల్లో కూడా వాక్యాన్ని పరిపక్వచేయమని, ఈ నవధన్యతలు అలాగే పర్వత ప్రసంగం అందరూ కూడా విని ఏ విషయాలైతే బోధించారో తండ్రి, ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళని లక్షణాలు కలిగి ఉండాలని సహాయం దయచేయమని, ఈ మాటలు ప్రతి ఒక్కరు దీవించి మహిమగల ప్రభావం మీరే పొందమని, గొప్ప కార్యాలు మాటలు వింటున్న వారి జీవితాలు చేసి మహిమగల ప్రభావం మీరే పొందమని యేసు దివ్యనామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ ప్రేమ సదాకాలం తోడై ఉండి కాసి కాపాడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.